ట్రైలర్ సూపర్ సూపర్ డూపర్ అంతే. దాన్ని తీసి చేయాల్సిన అవసరం లేదు. ట్రైలర్ అదర్స్ మన వైట్ అండ్ వైట్ వేస్తారు కదా మన రామ్ చరణ్ గారు పంచకట్టుడు అమ్మ బడవ కేక హెలికాప్టర్ దిగుతారు కదా, కత్తి పట్టుకుని దిగుతారు కదా, ఆ కత్తి పట్టులు నేను ఉన్నా ఇలాంటి నేను ఆర్టిస్ట్. అన్నా ఆ ఫైట్ చేశాను మనం చెప్పకూడదు, ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు. అసలు ఆడియన్స్ ఆ ఫైట్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు? నా ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలు మైండ్ బ్లోనా అంటే దానికి తగ్గేదేలే అన్నా. కానీ నేను సినీలో రావడానికి కారణం నా దేవుడు బోయపాటి శ్రీను గారు. నా దేవుడు బోయపాటి శ్రీను గారు. నేను ఇప్పుడు చెప్తున్నా 2011లో హైదరాబాద్ వచ్చిన 2011లో హైదరాబాద్ వచ్చిన 2011 హైదరాబాద్ వచ్చాను. నా లైఫ్ లో వచ్చినప్పుడు 2014లో సరైనోడు నేను కౌన్సిల్ గా వెళ్ళాను. మామూలుగా వెళ్ళిన తర్వాత 20 మంది ఫస్ట్ ఫైట్ సరైన చూసారా ఫస్ట్ ఫైట్ లంగోట బయట దాంట్లో నేను ఉన్నాను. కానీ 20 మందిలో నేను సెలెక్ట్ చేయలేదు. చేయలే 20 మంది నేను సెలెక్ట్ చేయలే. కానీ మన ఆంధ్ర మనోడు బోయపాటి సారు తర్వాత నేను పిలిచి 20 మంది సెలెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు గడ్డం లేదు, హెయిర్ తక్కువ ఉంది, అన్ని కవర్ చేస్తే ఆడ నుంచి ఆ అబ్బాయిని పిలవన్నాడు. ఎవరు? బోయపాటి సార్. చేసిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే మా నీ దేవురు అన్నాడు. సార్ నాకు నెల్లూరు సార్, ఇలాగ వచ్చిన్నాను ఆంధ్రప్రదేశ్ వచ్చాను నెల్లూరు అంటే అవునమ్మా. కోఆర్డినేటర్ రమణ అని ఉన్నాడు కోఆర్డినేటర్, అతని ద్వారా పోయాను సార్. పోయిన తర్వాత ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చేసిన తర్వాత సరైన ఫస్ట్ చేశాను సార్. సరైన చేశాను. ఆయన దేవుడు అని సార్, నాకు లైఫ్ ఇచ్చింది బోయపాటి సింగ్ సార్, నాకు లైఫ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు ఇంకోసారి? సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్ లో చేసినాను. ఆ ఫైట్ అయితే క్యాక్ సార్, అస్సలు తగ్గేదేలే ఆ ఫైట్, అసలు క్యాక. నాకు రామ్ చరణ్ నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్, సోలో ఉంటుంది సార్. చూడండి నా పేజ్ చూసారు కదా, ఇప్పుడు నా పేజ్ చూసుకోండి. ఏం చేంజర్ నాకు రామ్ చరణ్ సోలో ఫైట్. రామ్ చరణ్ గారి సెట్స్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? రామ్ చరణ్ దేవుడు లాంటోడు, కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే తగ్గేదంటే దేవుడు సార్. నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను. చేసిన తర్వాత సెట్ లో చూశాను ఆయన సార్ వ్యవహారం, ఒక జూనియర్ ఆర్టిస్ట్. గేమ్ చేంజర్ లో ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఫైటర్స్ తో? సింగల్ టేక్ ఆర్టిస్ట్. ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే, ఇద్దరు నంబర్ 1 ఆర్టిస్టులు. ఆయనతో సార్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్, నా పైన టవల్ ఊడిపోయింది, పైన ఎర్ర టవల్ వేసుకుంటా. అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకొండ అంటే సార్ ఏసీ అనుకొని ఉంటది. అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నా పైన వేసి శ్రీను నువ్వు బాగా చేస్తున్నావు చేయండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్. చెమటలు పడిపోయింది అంతే. పడినప్పుడు మంచి వ్యక్తి నంబర్ 1 సార్. జూనియర్ కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్, ఒకే ఫుడ్. కానీ చేసింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ సార్. ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారు. స్టార్టింగ్ 2014లో సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందా సార్? బ్లాక్ బస్టర్ సార్. 3 కోట్లు రాకుంటే 3,000 కోట్లు రాకుంటే సగం వేసింది సార్. 3,000 కోట్లు రాకుంటే సగం మేము తీసి గాడి మీద తిరుగుతాను సార్. నేను గాడి మీద తిరుగుతా సార్. బాలయ్య బాబుది ఎవరి ఉంటుంది సార్? ఎందుకని సార్? బాలయ్య అంటే మనకి ఇష్టం, మంచి వ్యక్తి, సెట్లో మంచి వ్యక్తి, నంబర్ 1 ఉంటాడు. కానీ కామెడీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. నేను చాలా చేశాను బాలయ్య బాబుతో. గౌతమ్ బుద్ధ శాతకర్ణి, పైసా వసూలు చేశా, అన్ని బాగుంటుంది సినిమాలు. కానీ సార్తో మంచిగా ఉంటుంది.
కామెడీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, అన్ని విధాలుగా చేస్తాడు. 1 నెంబర్ అని ఉంటాడు సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ